అందరికీ నమస్కారములు. టీచర్స్ టెట్ విజయ సోపానాలు అనే కాన్సెప్ట్ మీ ముందు ఉంచుతున్నాను. విశ్లేషించండి, పరిశీలించండి, సలహాలు ఇవ్వండి. నిత్య విద్యార్థి విద్యా వ్యవస్థ ప్రతినిత్యము ఏదో ఒక చోట ఏదో ఒక మార్పు లోనవుతూనే ఉంది. కేవలం ఉపాధ్యాయులే కాదు, అందరము నిత్య విద్యార్థిగా వ్యక్తిగత, సామాజిక, జాతీయ ప్రగతికి విద్యని నిరంతరం కొనసాగించిన అవసరం ఉంది. నా భావన లక్ష్యంపై గురి అందరి లక్ష్య సాధనలో అవసరమైన వారి సలహాలు పొందాలి. అందుకు అభ్యర్థి ఏకాగ్రతకి ఇబ్బంది లేని సాధన మనం అందించాలి. వారు శ్రేయస్సు కోరే విద్యావంతులు లక్ష్య దిశగా సలహాలు, సహాయము ఇవ్వాలి. స్వీయ ప్రణాళిక మనకు మన పరిస్థితులు, అవసరాలు, సామర్థ్యాలు, బలాలు, బలహీనతలు తెలుస్తాయి. వాటిని దృష్టిలో ఉంచి కేవలం నిపుణుల సలహాలు పొంది మన విజయ ప్రణాళిక మనమే వేసుకోవడం చాలా మంచిదని నా భావన. సిలబస్ విజయానికి కీలకము. పుస్తకములోని అన్ని అంశాలు సిలబస్లో ఉండవు, దయచేసి గమనించండి. అవి కూడా పోటీ నిపుణులను భాగంగా చూడాలి. ఎంతటి వారమైనా, ఎంత శక్తివంతులమైనా మన సామర్థ్యాలను మెరుగుపరిచే శిక్షణ అవసరము. అభ్యర్థి స్మృతిలో ఉంచగల సహాయకులు నేడు అవసరము. మెటీరియల్ సేకరణ, కృత్య సాధనలోనూ మంచి వాతావరణం కల్పించడంలోనూ మనకు సహకరించే కేర్ టేకర్ ప్రాధాన్యతను నా స్థానిక మెటీరియల్లోనూ వీడియోలోనూ అందించున్నాను. దయచేసి పరిశీలించండి. టీచర్ టెట్ అర్హత సంపాదించడం మాత్రమే మనకు కావాలి. వాటి సాధించగల శక్తి మనలో ఉంది. గమనిక ఇంతవరకు బోధనా స్థానంలో ఉన్న మనం విద్యార్థి స్థానములకు మారి ప్రతి అంశమును విశ్లేషించి లాజికల్గా, లోతుగా ఆలోచించడం వల్ల విజయం సునాయాసంగా పొందవచ్చు. మార్కు పరీక్షలు విజయానికి రాచపాట వేస్తాయి, దారి చూపిస్తాయి, ప్రిపరేషన్ స్థాయిని గుర్తు చేస్తాయి, ప్రస్తుతం మన స్థాయిని గుర్తు చేస్తూ ఉంటాయి. పూర్వం జరిగినవి మార్కు పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నవి, మోడల్ పేపర్సు, టెస్ట్ పేపర్సు అద్భుతంగా మంచి ప్రయోజనాలు ఇస్తాయని నా భావన. విజయాహస్యం నేను నా రాష్ట్ర అవార్డు సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి అధికారులు ప్రిన్సిపల్ సమావేశంలో వివరించిన నా స్వభావం ముఖ్యంగా విద్యార్థి పురక్షణలో జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి, విశ్లేషణ శక్తి విజయాన్ని అందించే 100% విజయరహస్యంగా చెప్పినటువంటి విషయాన్ని మరొక పర్యాయం మీ దృష్టిలో ఉంచుతున్నాను. చెప్పడము, చెప్పించడం, చదవడము, చదివించడం, వినిపించడం, వినడం, గుర్తించడం లాంటి సాధన కేర్ టేకర్స్ కృత్యాల ద్వారా అనేక సబ్జెక్టుల్లో నేను తయారు చేసి ఉన్నాను. అవి పరిశీలించేది నా భావన. నిజ పరిస్థితి నేటి పరిస్థితుల్లో అభిరుచి, ఆసక్తి తగ్గ అనుకూల వాతావరణం కలిగిన వారు విజయాలు సాధిస్తున్నారు. ఆ వాతావరణాన్ని మన మిత్రులకి మనం కల్పించడం ప్రస్తుత అవసరము. అర్హత పరీక్ష ఉపాధ్యాయులు పిల్లల సమగ్ర అభివృద్ధికి అందించే చైతన్యాన్ని గుర్తు చేసుకోవాలి, మార్గనిర్దేశం గుర్తు చేసుకోవాలి. నేను మన అభిమానులను గుర్తు చేస్తూ, మన అనుభవాలను గుర్తు చేస్తూ, మన బోధనను గుర్తు చేస్తూ సైకాలజీలో మార్కులు సాధించే సోపానాలు వివరిస్తున్నాను. వాటిని అన్ని సబ్జెక్టులకు ముడిపెట్టి మీరు తయారు చేసే సామర్థ్యత ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఇంకో వీడియోలో సైకాలజీలో 30 మార్కులకి కాన్సెప్ట్ వైజ్ ఏ విధమైన మార్కులు ఏ రంగంలో వస్తాయో వివరించే అవకాశం అందిస్తాను. కీ నోటింగ్ ఫస్ట్ది శిక్షణా సమయంలో చదివాం సైకాలజీ. నేటికి జరిగిన మార్పులు గమనించాలి. వాటిని చదువుతూ విద్యార్థి ప్రతిభకి, ప్రగతికి, వికాసానికి, జ్ఞానానికి, సృజనాత్మకతకు, అభ్యసనానికి సంబంధించిన కీ నోటింగ్ ప్రదర్శన ఉంచాలి. దృశ్య శ్రవణ పరికరాలు వాటి ప్రాధాన్యత, విశిష్టత, పటిష్టత విద్యార్థులు గుర్తించక నిరుద్యోగులుగా ఉన్నారన్నది
నా మొదటి నుంచి భావన. వాటిని మన ప్రిపరేషన్లో ఉపయోగించి మనం ప్రయోజనం పొందాలి. సైకాలజీలో నాలెడ్జీ క్వశ్చన్స్గా, అంటే చూసిన వెంటనే చదివిన ప్రశ్నలే ఆన్సర్స్, వన్ వర్డ్ ఆన్సర్సే కాబట్టి అవి శాస్త్రవేత్తల పేర్లు, వారు రచించిన రచనలు, వారి గ్రంథాలు, ప్రయోగాలు, మూల పదాలు, భాషా పదాలు, వారి దేశాలు, వారి నిర్వచనాలు మొదలైనవి ఎవరు చెప్పవలసిన లేకన్నా చదవగలిగినటువంటివి నాలెడ్జ్ క్వశ్చన్స్. ఇవి చార్ట్లు, పట్టాలు, ఫ్లో చార్ట్లు మొదలగు వాటి ద్వారా ప్రదర్శన చేస్తూ మన గది అట్టే పెట్టి తరచూ వాటిని చూడడం వల్ల, వాటిని చదవడం వల్ల, వాటిని మన దృష్టిలో ఉంచడం వల్ల స్మృతి మొదలు ఉంటాయి. వాటికి మన ప్రాధాన్యత ఇవ్వకున్నా సమాధానంగా ఇంచుమించు సుమారు 6-7 మార్కులు సాధించిన కేర్ టేకర్ సాయంతో కృత్యులు అందించే పని చేస్తాను. రెండోది, ఇంకా విశ్లేషణ సామర్థ్యాలుగా అభ్యసన సిద్ధాంతాలు, సామర్థ్యాలు, విలువలు, తర్వాత సామాజికలో వచ్చిన మార్పులు, వీటిని ఇంకొక రూపంలో మీకు అందిస్తాను. ఇవి లోతుగా మెలిపెట్టి సృజనాత్మకంగా, క్లిష్టంగా, లాజికల్గా ఎలిమినేషన్ ప్రాసెస్లో విశ్లేషణ సామర్థ్యాలు జోడించి మనం సమాధానాలు వెతికి ఆన్సర్ చేయాలి. అందుకు కేర్ టేకర్స్తో కొన్ని కృత్రిమలు సాధనాల్లో వారిని ఉపయోగించి వేగంగా ఖచ్చితంగా గుర్తుపెట్టే విషయాన్ని మనం ఈ ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు చూస్తే అవసరం ఉన్నది నా భావన. వాటిని దయచేసి గుర్తించండి. నేడు సైకాలజీలో ఉండేటువంటి భావాల్ని మన నిత్య జీవితంలో భావాలతో ముడిపెట్టి, మన బోధలతో ముడిపెట్టి అందించి ఇంకో వీడియో మీకు అందించడానికి నా శక్తి ఉంచలేక ప్రయత్నం చేస్తాను. దయచేసి పరిశీలించండి. నా యూట్యూబ్లో ఉన్న భావాల్ని మీకు నచ్చితే ఇంకొకరు షేర్ చేయండి. వాటిని కూడా ఉపయోగించే విధంగా అందించండి అనేది నా భావన. ఇంకో అదృష్టం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఆప్షన్స్ నుంచి ఆన్సర్స్ ఎలా గుర్తించాలో మనం చర్చించి ఆ సైకాలజీలో ఉండేటువంటి 30 మార్కులకి అత్యధికంగా సుమారు 25 మార్కులు వచ్చే విధంగా నేను నా 10 క్లాసులో సమ్మర్ ఇంటర్వ్యూలు ఎందుకని నమ్మకం నాకు ఉంది. దయచేసి మీరు నాకు కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి ఇమందు బైరాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.